హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త. మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ సొసైటీ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మీకు మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక సంస్థలో పోస్టింగ్ ఇస్తారు. అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 35,000 వరకు సాలరీ పొందొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. రిలీజ్ అయిన వెంటనే మీకు ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో ఈ యొక్క వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ చూస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మొన్న మనకి పర్మనెంట్ గ్రూప్ సి జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క డీటెయిల్స్ వీడియో కూడా చూసేసి అప్లై అయితే చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ద సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కి సంబంధించి మెయిన్ బ్రాంచ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డౌట్ పడవచ్చు, ఈ నోటిఫికేషన్కి మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ముందుగానే క్లారిటీ ఇస్తున్నాను. సో ఈ జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు మీ సొంత రాష్ట్రంలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే సంస్థ ఉందో ద సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కి ఏపీ తెలంగాణలో 2 స్టేట్లో కలుపుకొని 29 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏపీలో మనకి బ్రాంచెస్ ఉన్నాయి అండ్ తెలంగాణలో కూడా ఈ సంస్థకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ సంస్థకి ఎక్కడెక్కడ లొకేషన్స్ బ్రాంచెస్కి సంబంధించి ఉన్నాయని చెప్పేసి. ప్రజెంట్ ఈ సంస్థ వాళ్ళు మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ యొక్క వేకెన్సీస్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జూలై 8, 2026 కల్లా 10th క్లాస్ మార్క్స్కి సంబంధించి బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇక ఏజ్కి సంబంధించి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే మీకు ఏజ్ ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మీ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. 21 నుంచి మీకు 30 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలన్నమాట. దీంతో పాటుగా మీకు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్. సో ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి అనమాట. సో చాలా త్వరగా మాకు మా సొంత రాష్ట్రంలో మా సొంత జిల్లాకి దగ్గరలో జాబ్ కావాలని వాళ్ళకి ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్. జాబ్స్కి సంబంధించి హౌ టు అప్లై అంటే ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి చూసినట్లయితే సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి 19th జూన్ అయితే రిలీజ్ అయింది. బట్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు నోటిఫికేషన్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 8. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు, జూలై 8 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. ఈ యొక్క జూలై 8 లోపు మనము అప్లికేషన్ వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో మాత్రమే మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లై అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, సో జాగ్రత్త అయితే చూడండి. మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను మీకు. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అని కూడా రాసిన తర్వాత అండ్ అప్లికేషన్ ఫామ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. అండ్ మీరు సిగ్నేచర్ కూడా పెట్టాలి. సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో అయితే పెట్టకూడదు. నార్మల్గా మనం సిగ్నేచర్ అది ఎలా చేస్తామో ఆ విధంగా సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. మన ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్ పేమెంట్ కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ త్రూగా మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫీ అనేది పే చేయడానికి సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏదైనా కానీ మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ త్రూ కానీ వాళ్ళకి మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసి ఫీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. అయితే మనము అప్లికేషన్ ఫామ్ అనేది చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ ఇచ్చారని చెప్పేసి అది కూడా చూపిస్తాను ఇప్పుడు. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అప్లికేషన్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ సిటిజన్ సొసైటీ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ మీరు ఫోటో అతికిస్తారు. తర్వాత మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్లో మనకి సింపుల్గానే ఉంది. ఇందులో అన్ని డీటెయిల్స్ రాసేస్తారు. 2 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని వాళ్ళకి పంపాలో చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి పంపాల్సి ఉంటుంది.
మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత దానికి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ చేసేసేసి అప్లికేషన్ ఫామ్కి ఫీ రిసిప్ట్తో పాటు మనకి ఇక్కడ వాళ్ళు చెప్పారు కదా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు కదా, ఇవి కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటు మనము అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఏం లేదు, ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన మీ లెఫ్ట్ థంబ్ తోటి వేలిముద్ర పెట్టాలి. అండ్ మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి కూడా ఐ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్లో మీ నేమ్ రాసేసి ఈ 2 డాక్యుమెంట్స్ని కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి సపరేట్గా మీరు పంపాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ఇక్కడ హౌస్ నెంబర్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ కంప్లీట్ లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి మనము స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే కొరియర్ ద్వారా అప్లికేషన్ అయితే పంపించవచ్చు. కొరియర్ చేయండి, ఇది కూడా టైం లేదు కాబట్టి తొందరగా అయితే రీచ్ అవుతుంది. సో ఈ విధంగా మనము అప్లికేషన్ అనేది పంపించాలి. అప్లై చేసినటువంటి వాళ్ళకి మీకు ఫర్దర్గా వాళ్ళు చెప్తారు, ఇంటిమేట్ చేస్తారు ఎప్పుడు ఏ డేట్న ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది అండ్ మనకి కాల్ కూడా చేస్తారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాను. అదే వెబ్సైట్లో మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ రోజు కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూస్ అనేవి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మీకు కంప్లీట్గా మీకు అన్నీ కూడా అప్డేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు అని చెప్పేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్ అండ్ జనరల్ లేదా ఎకనామిక్ అవేర్నెస్ నుంచి అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి 160 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, 120 మినిట్స్ అంటే 2 అవర్స్ పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి సెక్షన్లో మీరు కంపల్సరిగా 30% మార్క్స్ తెచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు ఈ సెక్షన్ అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా జాబ్స్కి అయితే మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పేసి కూడా డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి అవకాశం. మనకి ఈ సంస్థ నుంచి చాలా రేర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. మనకి ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాకుంటే మనకి సొసైటీ సంస్థ కాబట్టి మనకి 25 సంవత్సరాలకి పైగానే అవుతుంది సంస్థ స్టార్ట్ చేసి కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోదు. అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 19th June 2026 కల్లా ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏ డిసిప్లిన్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా ఫుల్ టైం లేదా రెగ్యులర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి డిగ్రీ పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి అవకాశం. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ నోటిఫికేషన్కి. ఛానల్లో డైరెక్ట్గా వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు 1997లో ఈ సంస్థ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.